హాయ్ అండి, అందరికీ నమస్తే. జ్యేష్ఠ మాసం అయితే ఆల్రెడీ మొదలైపోయింది కదండి. అసలు జ్యేష్ఠ మాస విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం 3వ మాసం జ్యేష్ఠ మాసం. ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడు. పితృదేవతల రుణం తీర్చుకోవటానికి, పాపాలను పరిహరించుకోవటానికి, దైవ సేవలో తరించటానికి అవసరమయ్యే పుణ్యతిథులు అనేకం జ్యేష్ఠమాసంలో కనిపిస్తాయి. ఈ కథనంలోని జ్యేష్ఠమాస విశిష్టతను ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యేష్ఠమాసం ఎప్పుడు ప్రారంభమైంది అనేది తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం 2025 మే 28వ తేదీన బుధవారం నుంచి జ్యేష్ఠమాసం ప్రారంభమైంది. ఇక ఈ మాసంలో వచ్చే పుణ్యతిథుల గురించి, దైవారాధన గురించి, జ్యేష్ఠమాస విశిష్టత గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుని ప్రీతి కోసం ఏం చేయాలి? జ్యేష్ఠమాసం బ్రహ్మదేవునికి ఎంతగానో ప్రీతికరమైనది. ఈ మాసంలోని నెల రోజుల పాటు బ్రహ్మదేవుడిని ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకొని పూజించటం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ మాసంలో చేసే విష్ణు సహస్రనామ పారాయణం అనంత ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు. జ్యేష్ఠమాసంలో జలదానం చేయడం వలన ఉత్తమమైన ఫలితాలు కూడా దక్కుతాయట. రంభా తృతీయ జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతీదేవిని పూజించటమే కాకుండా అన్ని రకాల దానాలకు శుభకాలం. ముఖ్యంగా ఈరోజు అన్నదానం చేయడం ఉత్తమం. పాపాలను పోగొట్టే దశపాపహర దశమి. జ్యేష్ఠశుద్ధ దశమిని దశపాపహర దశమి అంటారు. అంటే 10 రకాలను పాపాలను పోగొట్టే దశమి అని అర్థం. పాపాలను హరించే శక్తి కలిగిన ఈ దశమి రోజున గంగా స్నానం లేదా ఏదైనా నదిలో 10 సార్లు మునిగేస్తే మంచి ఫలితాన్ని లభిస్తుంది. నదీ స్నానం తర్వాత నల్ల నువ్వులు, నెయ్యి, పేలాలు, బెల్లం నదిలో వేయాలట. ఈ రోజున ఇష్టమైన దైవాన్ని పూజించి ఆలయ సందర్శిస్తే శుభం జరుగుతుందని ఒక విశ్వాసం. నిర్జల ఏకాదశి జ్యేష్ఠశుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు జలం అంటే నీటిని కూడా తాగకుండా కఠిన ఉపవాసం చేయాలి. అందుకే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు, పాయసం, పానకం, నెయ్యి, గొడుగు పేదవారికి దానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే 12 ఏకాదశులను ఆచరించిన పుణ్య ఫలితం లభిస్తుందట. దుర్దశలను పోగొట్టే ద్వాదశి జ్యేష్ఠశుద్ధ ద్వాదశిని దశహార అంటారు. ఈ ద్వాదశి అనేక దుష్టతలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి. ఈరోజు విధిగా నది స్నానాలు చేయాలి. అలాంటి అవకాశం లేనప్పుడు ఇంట్లో స్నానం ఆచరించే సమయంలో గంగాదేవిని స్మరించుతూ స్నానం ఆచరించాలి. మహాజ్యేష్ఠి జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్ఠి అంటారు. ఈ రోజున తిలలు దానం చేసిన వారికి అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుందట. జ్యేష్ఠ నక్షత్రంలో కూడిన జ్యేష్ఠ మాసంలో గొడుగు, చెప్పులను అనాథలకు, నిర్భాగ్యులకు దానం చేసిన వారికి ఉత్తమ గతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని విష్ణు పురాణం తెలుపుతుంది. ఈరోజు వామన ప్రీతికి విసనకర్ర, జలం, కలశం, మంచి గంధం దానం చేయాలట. ఈ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి పేరుతో జరుపుకుంటారట. ఇది రైతుల పండుగ. ఈరోజు ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్ళి దుక్కి దున్నిస్తారట. వట సావిత్రి వ్రతం జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత 13వ రోజున మహిళలు వట సావిత్రి వ్రతం చేసుకుంటారు. భర్తలు 10 కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్యులు కావాలని మనసారా కోరుకుంటూ మహిళలు ఈ పూజ అనేది చేస్తారు. కార్యసిద్ధి కలిగించే సిద్ధ ఏకాదశి జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని, వైష్ణవ, మాధ్వ ఏకాదశి, సిద్ధ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించటం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయట. శివ పూజకు శ్రేష్టమైన మాస శివరాత్రి
జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రిగా జరుపుకుంటారు. ఈరోజు ప్రదోష కాలంలో శివునిని అభిషేకించడం, బిల్వ దళాలతో పూజిస్తే అకాల మృత్యుహరణం, యశస్సు, కీర్తి, ఆరోగ్యం లభిస్తుందట. మిథున సంక్రమణం ఏరువాక పున్నమి. సూర్యుడిని ఆరాధించే మిథున సంక్రమణం వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే ఏరువాక పున్నమి ఈ మాసంలోనే పలకరిస్తూ వస్తుందట. ఇక దాన ధర్మాలకు అవకాశం ఇస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే జ్యేష్ఠ పౌర్ణమి శ్రీ మహావిష్ణువు ఆరాధనలో తరింపజేసే అపహర ఏకాదశి ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుందట. ఇలా జ్యేష్ఠమాసం ఎన్నో ప్రత్యేకతలను మరెన్నో విశేషాలను సంతరించుకొని మానవాళికి పుణ్యఫలాలను అందిస్తూ పునీతులను చేస్తూ ఉంటుందట. పరమ పవిత్రమైన ఈ జ్యేష్ఠమాసంలో శాస్త్రంలో చెప్పిన విధంగా అన్ని పండుగలు జరుపుకుందాం, పుణ్యతిథులను ఆచరిద్దాం, సకల శుభాలను పొందుదాం. ఇదండి జ్యేష్ఠమాస విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా. ఏ ఏ పండుగలు వస్తాయి ఈ నెలంతా కూడా అనేది విశిష్టత గురించి అన్ని వివరాలు కూడా పూర్తిగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక నలుగురికి వెళ్తుంది, ఉపయోగపడే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది కదండి. అందుకే ఈ వీడియో అన్నమాట. మీరు కొట్టే లైక్ వల్ల వీడియో అనేది ఇంకొక నలుగురికి అయితే వెళ్తుందండి. అందుకే లైక్ ఇవ్వమని అడుగుతున్నాను. గోవింద 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 గోవింద.